అధ్యాయాన్ని మనము చెప్పుకుంటూ ఉన్నాము. గత వారంలో ఈ వారంతో మనం దీన్ని పూర్తి చేసుకోబోతున్నాం. ఈ అధ్యాయాన్ని తదుపరి మనము 5వ అధ్యాయంలోకి ప్రవేశిస్తాం అనమాట. సో ఈ 4వ అధ్యాయంలో మొత్తం 5 విభాగాలు మనం చెప్పుకున్నాము. ఒకటి దివ్య జ్ఞాన పరంపర ఏదైతే ఉన్నదో, ఈ భగవద్గీత ఎలా మనకు అందింది భగవాను నుంచి అనేటువంటి విషయాన్ని భగవానుడి నోటిగానే మనం తెలుసుకున్నాం. తర్వాత శ్రీకృష్ణ భగవాన్ యొక్క దివ్యత్వం, ఆయన జన్మ కర్మ ఏ విధంగా దివ్యమైనటువంటివి అనే విషయాన్ని మనము రెండో ముఖ్యాంశంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశాం. 4వది 16 నుంచి 24 శ్లోకాల దాకా జ్ఞాన మార్గం అంటే ఏమిటి అంటే కర్మపై అవగాహన అనమాట. జ్ఞానము ద్వారా కర్మపై అవగాహన అనేటువంటి ఆ విభాగాన్ని 16-24 శ్లోకాల మధ్యలో తెలుసుకొని మనము 25 నుంచి 33 దాకా యజ్ఞ మార్గం, జ్ఞానాన్ని పొందటం అనేటువంటి ముఖ్యాంశాన్ని మనము యజ్ఞము ద్వారా ఏ విధమైనటువంటి యజ్ఞము ద్వారా మనం జ్ఞానమును పొందగలము అనే అంశాన్ని మనం నేర్చుకున్నాం. తర్వాత 5వ ముఖ్యాంశంగా జ్ఞాన మార్గ కర్మ అంటే జ్ఞాన మార్గంలో ఎటువంటి కర్మాచరణ చేయించాలి, అది ఏ విధంగా చేయాలి, దాని వైభవం ఏమిటి, ఫలం ఏమిటి అనేటువంటి ముఖ్యాంశాలను మనము తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశాం. సో ఆ విధంగా మనము క్లుప్తంగా చూస్తే 5 ముఖ్యాంశములను అంటే జ్ఞాన పరంపర, శ్రీకృష్ణుని దివ్యత్వం, జ్ఞాన మార్గం, యజ్ఞ మార్గం, జ్ఞాన మార్గ కర్మ అనేటువంటి 5 ముఖ్యాంశాలని ఈ 4వ అధ్యాయంలో మనము తెలుసుకునేటువంటి అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేశాం అనమాట. సో అలాగేంటంటే యామునాచార్యుల వారు ఈ యొక్క గీతార్థ సంగ్రహంలో ఆయన ఈ అధ్యాయానికి చెప్పిన ప్రసంగాత్ స్వభావోక్తి కర్మణో కర్మతాస్య చ భేదాః జ్ఞానస్య మాహాత్మ్యం చతుర్థాయ ఉచ్యతే. ఈ అధ్యాయమును తెలుపబడిన విషయాలు భగవద్గీత అవతరణ, భగవానుని అవతార దివ్యత్వం, భగవానుని విశిష్ట స్వభావం, కర్మ జ్ఞాన కారకం, కర్మయోగం అందరి భేదములు, అలాగే కర్మయోగంపై అంతర్గతమైన జ్ఞాన ప్రభావం అనేటువంటి యొక్క 6 ముఖ్యాంశాలను వివరించినట్లుగా యామునాచార్యులు వారు ఆ శ్లోకంలో సంగ్రహపూర్వకంగా మనకు తెలియచేశారు. దాన్ని మరింత వివరంగా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం కనుక చేస్తే మొదటి 4 శ్లోకాలు దివ్య జ్ఞాన పరంపర అంటే 1వ శ్లోకం నుంచి 3వ శ్లోకం దాకా ఈ శాస్త్రమును రాజర్షులు పరంపర ద్వారా అధ్యయనం చేశారు. అది భగవానుడు చెప్పాడు, నేను సూర్యుడికి వివస్వాన్ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్నహం అవ్యయం అనేటువంటిది నేను వివస్వానుడికి సూర్యుడు చెప్పాను, సూర్యుడి నుంచి మనువుకి, మనువు నుంచి ఇక్ష్వాకుకు పరంపరా రూపముగా ఈ యొక్క శాస్త్ర జ్ఞానం అందింది. అయితే కాలక్రమేణా ఇది విచ్ఛిన్నమైంది కాబట్టి తన భక్తుడు సఖుడైనటువంటి అర్జునుడికి వివరిస్తానని 1 నుంచి 3 శ్లోకాల దాకా భగవానుడు తెలియజేయడం జరిగింది అనమాట. అప్పుడు అర్జునుడు సందేహంగా ప్రశ్నించాడు, నువ్వు నేను ఒక వయసు వాళ్ళమే కదా, నువ్వు సూర్యుడికి ఎలా చెప్పగలిగావు అనేటువంటి ఒక ప్రశ్నని అర్జునుడు సంధించాడు అనమాట. సూర్యుడు నీకన్నా ముందే జన్మించాడు, నీవు అతనికి చెప్పడం ఎలా సాధ్యమైంది అనే విషయాన్ని అర్జునుడు ప్రశ్నించడం జరిగింది. దానికి భగవానుడు తన దివ్యత్వాన్ని వివరించారు. 5 నుంచి 15 శ్లోకాల దాకా శ్రీకృష్ణునికి భూత భవిష్యత్ కాలములన్నీ కూడా తెలుస్తాయి, కానీ అర్జునునికి అవన్నీ జ్ఞాపకం ఉండదు. నాకు గుర్తుంటాయి కానీ నీకు గుర్తుండదు అనే విషయాన్ని భగవానుడు తెలియజేయంటే, పరమాత్మగా తనకు అన్ని కూడా జ్ఞాపకంలోనే ఉంటాయి, కానీ జీవాత్మ మటుకు ఒక శరీరాన్ని వదిలి వేరొక శరీరాన్ని పొందిన తర్వాత గత జన్మ జ్ఞాపకాలని పొందలేడు అనేటువంటి విషయాలని, అంటే జీవాత్మకున్న పరిమితులను ఆ సందర్భంగా మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేశాము. అదే సందర్భంగా 6 నుంచి 10 దాకా భగవానుని అవతార రహస్యము, విశిష్టత, ఉద్దేశ్యం అనేటువంటిది ఆ యొక్క 5 శ్లోకాల్లో మనం వివరించేటువంటి ప్రయత్నం చేశారు శ్రీల ప్రభుపాదుల వారు. అయితే జన్మ కర్మ చమే దివ్యం అనేటువంటి నా జన్మ గాని కర్మ గాని దివ్యమైనటువంటివి, భౌతికమైనవి కాదు అని భగవానుడు స్పష్టం చేసేటువంటి విషయాన్ని కూడా మనము ఆ యొక్క 6 నుంచి 10 శ్లోకాలలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశాము. తర్వాత 11వ శ్లోకంలో భగవానుడు శ్రీకృష్ణ భక్తుని భావాన్ని అనుసరించి నేను ఏ ధామాం ప్రపద్యంతే అని, ఎవరు ఏ విధముగా నాకు ప్రపత్తి చేస్తారో వారిని ఆ విధంగా నేను అనుగ్రహిస్తాను అని 11వ శ్లోకంలో భగవానుడు చెప్పాడు. అలాగే 12వ శ్లోకంలో ఏంటంటే శీఘ్ర ఫలాల కోసం జనులు దేవతలను పూజిస్తారు, దేవతలను ఆశ్రయిస్తారు జనులందరూ కూడా, ఎందుకంటే తొందరగా తమ కోరికలను తీర్చుకోవడం కోసం అని చెప్తున్నారు అనమాట. అలాగే 13వ శ్లోకంలో 4 వర్ణాలు, చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశ అనేటువంటి విషయాన్ని
13వ శ్లోకంలో భగవానుడు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. 14వ శ్లోకంలో శ్రీకృష్ణుని కర్మ అతనిపై ప్రభావం చూపదు. అంటే నేను కర్మ ఆచరణ చేస్తాను కానీ ఈ కర్మ నాపై ప్రభావం చూపించదు. అదే జీవాత్మ అయితే మటుకు కర్మ ఫలమును అనుభవించవలసి ఉంటుంది అనేటువంటి విషయాల్ని మనము 14వ శ్లోకంలో అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేశాం. తర్వాత 15వ శ్లోకంలో శ్రీకృష్ణుని గురించి తెలుసుకొని ఎవరైతే కర్మాచరణ చేస్తారో వాళ్ళు ముక్త పురుషులు అనే విషయాన్ని భగవానుడు స్పష్టం చేశారు. అంటే భగవాను యొక్క జన్మ, భగవానుని కర్మ రెండు కూడా దివ్యమైనటువంటివి అనే ఉత్తమమైనటువంటి జ్ఞాన స్థితిలో నెలకొని ఎవరైతే కర్మాచరణ చేస్తారో వారు భగవత్ ప్రీత్యర్థమే కర్మాచరణ చేస్తారు కాబట్టి వారు ముక్త పురుషులై ఉంటారనే విషయాన్ని 15వ శ్లోకంలో మనము అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేశాం. ఆ తర్వాత 16 నుంచి 18 శ్లోకాల దాకా 3 శ్లోకాల్లో వివిధ కర్మలను అర్థం చేసుకోవడం అంత సులభమైన విషయం కాదు అర్జున, చాలా కష్టదాయకమైన విషయం అని భగవానుడు వివరించారు అన్నమాట. తర్వాత అలాగే భగవానుడు 19 నుంచి 24 శ్లోకాల దాకా కర్మలో అకర్మను చూడు, అకర్మలో కర్మను చూడు అని చెప్పుకుంటూ వచ్చారు. ఇది ముక్త కర్మ చేసేటువంటి కర్త లక్షణములు. ఎవరైతే అంటే ఫలాపేక్ష లేనటువంటి కర్మాచరణ చేస్తూ ఉంటారో, భగవత్ ప్రీత్యర్థమే కర్మాచరణ చేస్తూ ఉంటారో, ఇవి ఆ యొక్క ఉత్తముని యొక్క లక్షణములు. ఏంది? కర్మలో అకర్మను చూడటము, అకర్మలో కర్మను చూడటము అనే విషయాన్ని భగవానుడు మనకి 19 నుంచి 24 శ్లోకాల దాకా తెలియజెప్పింది. ఆ తర్వాత 25 నుంచి 33 దాకా అనేక రకమైనటువంటి యజ్ఞముల గురించి భగవానుడు ప్రస్తావించారనమాట. వివిధ దేవతల్ని యజ్ఞాల గురించి వస్తూ దేవతల్ని పూజించడం అనేది ఒక యజ్ఞము, బ్రహ్మయజ్ఞము, ఇంద్రియ భోగము, ఇంద్రియ నిగ్రహము మొదలైనటువంటివన్నీ కూడా వివిధ రకాలైనటువంటి యజ్ఞములని భగవానుడు మనకు వివరించేటువంటి ప్రయత్నం చేశారు. అయితే యజ్ఞం ఏదైనప్పటికీ కూడా దాని ఉద్దేశం ఏంటంటే జ్ఞానం పొందటం, పాప పరిహారం లేదా ఆధ్యాత్మిక స్థితిని పొందటం అయి ఉంటుంది. 3 రకాలైనటువంటి ఫలాలను ఆశించి యజ్ఞాచరణ చేస్తారు అని భగవానుడు చెప్పడం జరిగిందనమాట. కొంతమంది కేవలం ఏంటంటే కోరికల కోసం, కొంతమంది పాప పరిహారం కోసం, కొంతమంది జ్ఞానం పొందడం కోసం చేస్తే, కొంతమంది ఆధ్యాత్మిక స్థితిని పొందడం కోసం యజ్ఞాచరణ చేస్తారు అనే విషయాన్ని భగవానుడు ఆ యొక్క 30 నుంచి 33 శ్లోకాల దాకా చెప్పుకుంటూ వచ్చారు. తర్వాత 34వ శ్లోకంలో గురువుని ఆశ్రయించి, విచారించి, సేవించి జ్ఞానాన్ని పొందమని భగవానుడు తద్విద్ధి ప్రణిపాతైన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినా తత్వదర్శిన అని భగవానుడు చెప్పడం జరిగింది అన్నమాట 34లో. ఆ తర్వాత 35 నుంచి 38 దాకా జ్ఞాన ఫలముల వైభవము, జ్ఞాన ఫలాలు వైభవం గురించి అంటే మోహరాజ్యము స్థితిని ఎలా పొందగలము, విశుద్ధ దృష్టిని ఎలా పొందగలము, పాప పరిహరణ ఎలా జరుగుతుంది అనేటువంటి విషయాలని, అంశాలని మనకు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. తర్వాత 39 నుంచి 42 దాకా జ్ఞానం పొందటంలో ఉండే శ్రద్ధ ఏదైతే ఉందో, అంటే ఎవరు జ్ఞానాన్ని పొందగలరు, ఎవరు జ్ఞానాన్ని పొందలేరు, కర్మఫలం ఎలా ఉంటుంది అని ఇవన్నీ వివరిస్తూ, ఇవన్నీ నీకు వివరించాను కాబట్టి నువ్వు తప్పకుండా ఇంకా యుద్ధం చేయమని అర్జునుడికి భగవానుడు ఉపదేశించినటువంటి ఆ అంశాలను మనము చిట్ట చివరి విభాగంలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశాం. చిట్ట చివరిగా పోయిన వారం మనం చెప్పుకున్నటువంటి శ్లోకము యోగ సన్యస్త కర్మాణం జ్ఞాన సంఛిన్న సంశయం ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ. కర్మ ఫలములను అన్నింటినీ త్యజించి భక్తి యోగంలో పనిచేస్తూ దివ్య జ్ఞానముచే సందేహాలు నశించి ఉన్నవాడు వాస్తవంగా ఆత్మలోనే స్థితుడైనటువంటి వాడు. ఓ ధనుంజయ, ఆ విధంగా అతడు కర్మ ఫలాలచే బంధితుడు కాడు అనేటువంటి విషయాన్ని 41వ శ్లోకంలో భగవానుడు వివరించేటువంటి ప్రయత్నం చేశారన్నమాట. యోగ సన్యస్త కర్మాణం జ్ఞాన సంఛిన్న సంశయం. కర్మ ఫలాలన్నింటినీ త్యజించి కేవలం భక్తి యోగంలో పనిచేస్తూ దివ్య జ్ఞానము వలన ఏదైతే భగవద్గీత జ్ఞానం లాంటిది భగవానుడు నేరుగా అర్జునుడికి ఇచ్చినటువంటి విశేషమైనటువంటి దివ్య జ్ఞానము చే సందేహాలను, ఎటువంటి సంశయము లేకుండా ఆత్మలోనే ఎవరైతే స్థితుడై ఉంటాడో, వాడు ఎవడైతే ఆత్మదర్శి అయి ఉంటాడో, ఆత్మానుభవం పొందిన వారు ఎవరైతే ఉంటారో, ఓ ధనుంజయ, అతడు ఎటువంటి కర్మ ఫలాల చేత కూడా బంధితుడు కాలేడు అనే విషయాన్ని చెప్తున్నాం. అంటే దేవదేవుడైన శ్రీకృష్ణ తెలపబడిన రీతిగా భగవద్గీత ఉపదేశం ఎవరైతే అనుసరిస్తారో వారు దివ్య జ్ఞానం చేత సర్వ సంశయాల నుంచి విముక్తులవుతారని శిలా ప్రభుపాద భాష్యంలో చెప్తారు.
అదేవిధంగా ఎవరైతే సంపూర్ణ కృష్ణ భక్తి భావనలో భగవానుని అంశ రూపాన్ని అతడు ఆత్మజ్ఞానంలో స్థితిని పొంది ఉంటాడనే విషయం చెప్తూ, అందుచేత నిస్సందేహంగా అతడు కర్మకు బందీ కాడు అని. ఎవరైతే భగవద్గీత జ్ఞానాన్ని అర్థం చేసుకుని ఆచరిస్తూ ఉంటారో, అనుసరిస్తూ ఉంటారో, వారు తప్పనిసరిగా కర్మబంధానికి బందీలు కారు అనేటువంటి విషయాన్ని భగవానుడు తెలియజేసేటువంటి ప్రయత్నం చేశారన్నమాట. ఒకసారి మనం 34వ శ్లోకం నుంచి కనుక చూస్తే 41వ శ్లోకం దాకా 4 రకాలైనటువంటి ముఖ్యాంశాలని భగవానుడు మనకు చెప్పే ప్రయత్నం చేశారన్నమాట. ఏంటవి అంటే, జ్ఞానము ఎలా పొందవలెను అనేటువంటిది ఒకటి, జ్ఞానము పొందటానికి ఎవరికి అర్హత లేదు అనేటువంటిది, అలాగే గురువు యొక్క అర్హత, గురువు ఎటువంటి వాడే గురువు అయి ఉండాలనేటువంటి విషయం చెప్తూ, ఈ దివ్య జ్ఞానం ఏదైతే ఉందో దాని వైభవము, ఔన్నత్యము, దాని యొక్క ఫలం అనమాట. దివ్య జ్ఞానము తెలుసుకోగలిగేటువంటి వచ్చే ఫలం అనేటువంటి 4 ముఖ్యాంశాలని భగవానుడు మనకు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఒకదానికి తర్వాత ఒకటిగా మనం చూస్తే, ఆ జ్ఞానం ఎలా పొందాలంటే వినయంతో పొందాలి. మనము గురువుని ఆశ్రయించి పొందాలి, అనవసరమైనటువంటి ప్రశ్నలు వేయకుండా పొందాలి అనే విషయం చెప్తూ, పరిప్రశ్నలతో అంటే సంబంధమైనటువంటి విషయ జ్ఞాన ప్రశ్నలతో భగవానుని ప్రశ్నిస్తూ, గుడ్డిగా అనుసరించకుండా, సేవిస్తూ అహంకారం లేకుండా అణుకువతో జ్ఞానాన్ని పొందవచ్చును. అంటే ఎలా అంటే దీని యొక్క లక్ష్యం ఏమిటంటే గురు ప్రీతి. గురువును సేవిస్తూ గురువుని ప్రీతి చెందుతున్నప్పుడు మాత్రమే ఇటువంటి ఉత్తమమైనటువంటి జ్ఞానం మనం పొందగలమనేటువంటి విషయాన్ని మనము చెప్పుకున్నాము. అదే సందర్భంగా ఆ జ్ఞానాన్ని తెలుసుకునేటువంటి సందర్భంగా విశ్వాసం కలిగి ఉండాలా, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలా అని కూడా భగవానుడు స్పష్టం చేశారనమాట. అంటే ఎలా అంటే నియమములతో, బుద్ధితో, గురు సాధు శాస్త్ర ఈ యొక్క వారిని సేవిస్తూ, గురువుని, సాధువుని, శాస్త్రమును సేవిస్తూ, వినయంతో ప్రశ్నిస్తూ, అనవసరమైన ప్రశ్నలు వేయకుండా, గుడ్డిగా అనుసరించకుండా, అహంకారం లేకుండా, అణకువతో, విశ్వాసంతో, ఇంద్రియ నిగ్రహంతో ఆ విధంగా జ్ఞానాన్ని పొందవలను. ఇవి ఉన్నప్పుడు ఇవన్నీ లక్షణములు అన్నమాట, జ్ఞానం పొందడానికి మనం చెప్పిన లక్షణములు. అదే సందర్భంగా ఎవరైతే అజ్ఞానులై ఉన్నారో, ఎవరైతే శ్రద్ధారహితులై ఉన్నారో, ఎవరైతే సంశయాత్మలు అంటే సందేహం కలిగి ఉన్నారో, వారు గురువు మీద గాని, శాస్త్రం మీద గాని ఎవరికైతే సందేహం ఉన్నదో, అజ్ఞానులై ఉంటారో, వాళ్ళకి ఎటువంటి సందర్భంలో జ్ఞానం పొందటానికి అర్హత లేదు అనే అంశాన్ని 40వ శ్లోకంలో భగవానుడు మనకు స్పష్టం చేసేటువంటి ప్రయత్నం చేశారనమాట. తర్వాత గురువు ఎటువంటి వాడై ఉండాలనే దానికి 34వ శ్లోకం చెప్పుకుంటూ వచ్చారనమాట. 3 విశేష లక్షణములు తెలిసినటువంటి ఉన్నటువంటి వాడు గురువు అనేటువంటి. జ్ఞానినః అంటే ఆత్మదర్శి అయి ఉండవలను గురువు అనేటువంటి వాడు. తత్వదర్శిన అంటే సత్యమును తెలిసిన వాడై ఉండవలను, సత్యమును దర్శించిన వాడై ఉండవలను. అదే సందర్భంగా మూడోది ఉపదేశంతి, ఉపదేశించగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వాడు. అంటే జ్ఞాని అయి ఉండాలి, తత్వదర్శి అయి ఉండాలి, ఉపదేశం ఇవ్వగలిగినటువంటి స్వభావం ఉండాలి, ఉపదేశం వ్యక్తిత్వం ఉండాలి ఆ గురువుకి. ఎవరైతే అటువంటి గురువుని, అవి గురువుకు ఉండవలసిన అర్హతలు అని చెప్తూ, తద్వారా వారు అటువంటి గురువును ఆశ్రయించాలి, దివ్య జ్ఞానాన్ని పొందాలంటే విషయాన్ని మనకి 3వ అంశంగా ఈ యొక్క 34 నుంచి 41 దాకా ఉండే 8 శ్లోకాల్లో చెప్పేటువంటి ప్రయత్నం చేశారనమాట. ఆ తర్వాత దివ్య జ్ఞాన వైభవం ఫలం ఏంటంటే, జ్ఞాన ఫలితం ఏది అనేటువంటిది 4వ అధ్యాయం 35వ శ్లోకంలో చెప్తూ, ఆత్మ పరమాత్మ సంబంధ జ్ఞానం ఏదైతే ఉందో ఇది వసలైనటువంటి జ్ఞానము, ఇది దివ్య జ్ఞానము. ఇది ఏం చేస్తుందంటే, ఎటువంటి ఫలాన్ని ఇస్తుందంటే సర్వ పాప ఫలములను దహించి వేస్తుంది అనే విషయాన్ని చెప్పుకుంటూ వచ్చారనమాట. అంతేకాదు ఆత్మదర్శనం యొక్క పరిణతి భక్తియుత సేవ. ఎప్పుడైతే ఆత్మదర్శనం అనేటువంటి పరిణతి చెందుతామో ఆత్మదర్శన రూపంలో, అప్పుడు అది భక్తియుత సేవకు పొందినటువంటి ఫలముగా మనం గుర్తించాలనేటువంటిది 38వ శ్లోకంలో ప్రస్తావిస్తారనమాట. పరమ పాపి కూడా జ్ఞానము చే భౌతిక సాగరాన్ని దాటగలడు అనేటువంటిది దివ్య జ్ఞాన వైభవము లేదా ఫలంగా అది మనకి 46వ శ్లోకంలో చెప్పడం 36వ శ్లోకంలో చెప్పడం జరిగిందనమాట. ఈ జ్ఞాన ఫలితం ఏమిటి అనే దానికి వీరు దర్శనం చేస్తారు. ఎవరంటే ఈ దివ్య జ్ఞానాన్ని పొందినటువంటి వ్యక్తులు ఏం దర్శనం చేస్తారంటే 3 ముఖ్యాంశాలని మనకు అక్కడ చెప్పేటువంటి ప్రయత్నం చేశారనమాట. ఒకటి, జీవరాశి అంతా కూడా కృష్ణునిలో అంతర్భాగము అనేటువంటి ఒక ముఖ్యాంశమును.
కృష్ణత్వము కానిదంతయు మాయా. దేనిలో అయితే కృష్ణతత్వము లేదో, కృష్ణునితో సంబంధము లేనటువంటి విషయములన్నీ కూడా మాయతో కూడినటువంటివి అనే విషయాన్ని చాలా స్పష్టంగా మనము అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేశాము. అంతేకాదు చిట్ట చివరిగా దివ్య జ్ఞాని ఎప్పటికీ భ్రాంతికి లోను కారు. ఎవరైతే దివ్య జ్ఞానం, భగవద్గీతలో ఉపదేశించినటువంటి దివ్య జ్ఞానాన్ని ఎవరైతే పొందారో వారు ఎప్పటికీ కూడా భ్రాంతికి లోను కారు అనేటువంటి మరొక ముఖ్యాంశాన్ని చెప్పడం జరిగిందనమాట. సో ఆ విధంగా 34 నుంచి మనం ముగిసినటువంటి 41వ శ్లోకం దాకా 4 విశేషమైనటువంటి అంశాలు, జ్ఞాన సంబంధమైనటువంటి అంశాలు మనకి భగవానుడు తెలియజేపేటువంటి ప్రయత్నం చేశారు. అది జ్ఞానం ఎలా పొందాలని, జ్ఞానం పొందటానికి ఎవరికి అర్హత లేదని, గురువు అయినటువంటి వాడికి ఎటువంటి అర్హత ఉండాలనేటువంటిది, దివ్య జ్ఞానం పొందటం వలన కలిగేటువంటి ఫలం ఏమిటి అనేటువంటిది, దాని వైభవాన్ని మనకు చెప్పేటువంటి విశేష ప్రయత్నం భగవానుడు చేసి ఆయా అంశాలను మనం అర్థం చేసుకునే విధంగా శిలా ప్రభుపాదుల వారి భాష్యం ద్వారా మనం ప్రయత్నం చేశామన్నమాట. హరే కృష్ణ. తర్వాత మనము 42వ శ్లోకంలోకి వెళ్దాం. తస్మాదజ్ఞాన సంభూతం హృత్స్థం జ్ఞానాసినాత్మనః చిత్వైనం సంశయం యోగం అతిష్ఠోత్తిష్ఠ భారత. తస్మాదజ్ఞాన సంభూతం హృత్స్థం జ్ఞానాసినాత్మనః చిత్వైనం సంశయం యోగం అతిష్ఠోత్తిష్ఠ భారత. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ శ్లోకం మీనింగ్స్ అవుతారా? హరే కృష్ణ ప్రభుజీ. తస్మాదజ్ఞాన సంభూతం హృస్తం జ్ఞానాసినాత్మనః చిత్వైనం సంశయం యోగం అతిష్ఠోత్తిష్ఠ భారత. కావున అజ్ఞానం వలన హృదయంలో కలిగిన సంశయాలను జ్ఞాన ఖడ్గం చేత ఛేదించి వేయుము. ఓ భారత, యోగ సమన్వితుడిపై యుద్ధం చేయుటకు లెమ్ము. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఆయన అర్జున, అజ్ఞానం వలన నీ హృదయంలో ఎటువంటి సంశయాలు ఉన్నాయో ఆ సంశయాలన్నీ జ్ఞానం అనేటి ఖడ్గంతో ఛేదించవయా. ఛేదించి యోగ సమన్వితుడిపై యుద్ధానికి సిద్ధం కమ్ము, యుద్ధానికి లేచిరా. అతిష్ఠోత్తిష్ఠ భారత అని భగవానుడు చెప్తున్నారన్నమాట. శిలా ప్రభుపాదుల వారి భాష్యంలో విశేషమైనటువంటి వివరణ అంటే అధ్యాయాన్ని మొత్తాన్ని కూడా ఈ యొక్క శ్లోకంలో ఆయన సారాంశాన్ని ఇక్కడ ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. ఈ అధ్యాయంలో ఉపదేశించిన యోగ పద్ధతి సనాతన యోగము. ఏదైతే దివ్య జ్ఞానము అనేటువంటి యోగ విధానం ఏదైతే ఉందో ఇది సనాతనమైనటువంటి యోగం అన్నమాట. అంటే జీవునిచే నిర్వహింపబడేటువంటి నిత్య కర్మ అనేటువంటి విషయాన్ని చెప్తూ ఈ యోగ విధానం ఏదైతే ఉన్నదో 2 విధాలైనటువంటి యజ్ఞాలతో కూడి ఉంటుంది. అది ఒకటి ఏంటంటే ద్రవ్యమయ యజ్ఞం అయితే, రెండోది శుద్ధ ఆధ్యాత్మిక కర్మ అయిన ఆత్మ జ్ఞానము. 2 రకాల యజ్ఞాలు, ఒకటి ద్రవ్య యజ్ఞము, 2 ఆధ్యాత్మిక కర్మ అయిన ఆత్మ జ్ఞానం అనే విషయాన్ని చెప్తూ, ఎప్పుడైతే ఆత్మానుభవంతో అనుసంధానం కాని ద్రవ్య యజ్ఞం ఉంటుందో అది ఆటోమేటిక్ గా భౌతిక కర్మగా పరిగణిస్తుంది అనమాట. మనం ఎటువంటి ద్రవ్యమునైనా వాడవచ్చు, ఎటువంటి ద్రవ్యముతో యజ్ఞమైన ద్రవ్యాన్ని వెచ్చించి మనము యజ్ఞము చేయవచ్చు. కానీ ఆ యజ్ఞం ఏదైతే ఆత్మానుభవంతో భగవంతునితో సంబంధము లేనటువంటి యజ్ఞం ఏదైతే ఉందో, భగవద్ అనుభూతికి మనల్ని దగ్గరికి చేర్చినటువంటి యజ్ఞం ఏదైతే ఉందో అది కేవలం భౌతిక కర్మగానే మిగిలిపోతుంది అనమాట. అందుకనే యజ్ఞాలను ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక ఉద్దేశంతో ఎవరైతే నిర్వహిస్తూ ఉంటారో వారు పూర్ణ యజ్ఞము కారించిన ఇదే భక్తి యోగం అనమాట. అంటే యత్కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాసి యత్తపస్యసి కౌంతేయ తత్కృష్వ మదర్పణమని భగవానుడు చెప్పినప్పుడు, ఏ యజ్ఞమైనప్పటికీ కూడా భగవత్ ప్రీత్యర్థము, భగవంతుని ప్రీతి కొరకు, భగవంతుని సేవ కొరకు మనము వినియోగించము, అది ఆటోమేటిక్ గా అది భౌతిక కర్మ అవుతుంది అనమాట. మొన్న మీకు ఉదాహరణగా ఒక చక్కటి అన్ని రకాలుగా అన్వయించేటువంటి ఒక ఉదాహరణ చెప్పాను పోయిన వారంలో. ఎందుకంటే మనం ఏదైతే ఆహారం తీసుకుంటున్నామో ఆహారము తీసుకోవటము కూడా ఒక యజ్ఞము లాంటిది అని చెప్పుకుంటూ వచ్చాను. ఎందుకనంటే ఏదైతే మనము ఆహారం తీసుకుంటున్నామో భగవంతుని నివేదించిన ప్రసాదం మాత్రమే తీసుకుంటున్నాము. ఆ భగవంతుని నివేదించిన ప్రసాదం మన నోటి ద్వారా మన శరీరములో ప్రవేశించినప్పుడు అది మన జీర్ణాశయములో ఉన్నటువంటి జఠరాగ్ని అనేటువంటి యజ్ఞములో హవిస్సుగా వేయబడుతుంది అనమాట.
భగవానుడే చెప్పాడు కదా, అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం అని భగవానుడు చెప్పాడు కదా. అంటే ఆ జీర్ణాశయంలో జఠరాగ్ని రూపంలో ఉన్నటువంటి భగవానుడు అనేటువంటి దాంట్లో మనము హవిస్సుగా మనము తినేటువంటి ఆహారాన్ని ఇస్తున్నాం కాబట్టి మనము తీసుకునేటువంటి ఆహారం కూడా యజ్ఞ సమానమైనటువంటిది. అందుకని చాలా జాగ్రత్తగా భగవంతుని నివేదించిన ప్రసాదాన్ని మాత్రమే తీసుకోవాలి, ఆహారాన్ని తీసుకోవాలి అనే విషయాన్ని ఇక్కడ స్పష్టం చేయటం జరిగిందనమాట. భగవద్గీత మార్గం యథాతథంగా ఎవరైతే అనుసరించే వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఆధ్యాత్మిక జ్ఞానంలో రెండు ముఖ్య విభాగాలను సులభంగా అర్థం చేసుకోగలరు. ఎవరైతే భగవద్గీతను యథాతథంగా అనుసరిస్తూ ఉన్నారో వాళ్ళు ఆధ్యాత్మిక జ్ఞానంలో రెండు ముఖ్య విభాగాలని చాలా సులభంగా అర్థం చేసుకుంటారు. ఏంటి అవి అంటే ఆధ్యాత్మిక కర్మలను గురించి తెలుసుకోవటము, రెండు భగవానుని గురించిన సత్యము. అంటే భగవంతుని గురించి, భగవంతుని ప్రీతికై చేసేటువంటి కర్మల గురించి, ఈ రెండిటి గురించి కూడా చాలా స్పష్టమైనటువంటి అవగాహన వస్తుంది. ఎవరైతే భగవద్గీతలో చెప్పినటువంటి జ్ఞానాన్ని, దివ్య జ్ఞానాన్ని యథాతథంగా స్వీకరించి అనుసరించేటువంటి ప్రయత్నం చేస్తారో వారు అనే విషయాన్ని ఈ శ్లోకంలో చెప్పడం జరిగిన. అటువంటి వారి ఆత్మ శ్రీకృష్ణ భగవాన్ని దివ్య కర్మలను సులభంగా అర్థం చేసుకోవటం వలన జ్ఞానం లాభదాయకమవుతుంది. ఎటువంటి లాభం వల్ల అయితే భగవంతుని యథాతథంగా తెలుసుకొని ఆయనకు సేవించే విషయంలో కర్మలు ఆచరిస్తూ ఉంటారో అటువంటి వారు భగవంతుని యొక్క దివ్య కర్మలను కూడా సులభంగా అర్థం చేసుకుంటారు. భగవానుడు చెప్పాడు, ఎవరైతే నా జన్మ కర్మలను అర్థం చేసుకుంటారో వాళ్ళు నా దగ్గరికి చేరుతారు అనేటువంటి విషయం చెప్పారు కదా. సో అంత సులభంగా జరిగేటువంటి ప్రయత్నం అనమాట. ఈ అధ్యాయం ఆరంభంలో భగవానుడు ఏం చేశాడంటే మనకి దివ్య కర్మల గురించి చర్చించబడ్డాయి. ఎవరైతే గీతోపదేశం అర్థం చేసుకోలేని శ్రద్ధారహితులున్నారో భగవాను చేయబడిన కొద్దిపాటి స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేసుకుని, అంటే భగవానుడు ఈ ప్రకృతిని మొత్తం సృష్టించి ప్రకృతిలో అవసరమైనటువంటి జ్ఞానాన్ని మనకు అందించి తద్వారా ఆ ప్రకృతిని అనుసరించి ప్రకృతిని ద్వారా మనం భగవంతుని ఎలా సేవించాలి అనే విషయ జ్ఞానాన్ని కూడా మనకిస్తే అవన్నీ కూడా మర్చిపోయి కేవలం తన స్వయం అనుభవం కోసం, స్వయం అనుభూతి కోసము, స్వయం ఇంద్రియ భోగం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తారో ఇచ్చినటువంటి కొద్దిపాటి స్వాతంత్రాన్ని అది దుర్వినియోగం చేసుకున్న వాళ్ళు అవుతారనమాట. ఎప్పుడైతే ఉపదేశం లభించిన పిమ్మట సచ్చిత్ జ్ఞాన స్వరూపునిగా శ్రీకృష్ణ భగవాన్ నిజతత్వం ఎవరైతే తెలుసుకోలేరో వారు నిజంగా గొప్ప మూర్ఖులు. అంటే రామాయణం అంతా విన్న తర్వాత రాముడికి సీత ఏమవుతుంది అనేటువంటి క్వశ్చన్ మనకి జనబాహుళ్యంలో చాలా సర్వసాధారణమైన విషయం అనమాట. అటువంటి ప్రశ్న వేస్తే ఇప్పటిదాకా రామాయణం అంతా విన్నావు కదా, నువ్వేం విన్నావు అన్నట్టు అనమాట. అందుకని గీతోపదేశం ఎప్పుడైతే భగవద్గీత ఉపదేశాన్ని యథాతథంగా ఎవరమైతే స్వీకరిస్తామో అప్పుడు ఆటోమేటిక్ గా సచ్చిత్ జ్ఞాన స్వరూపునిగా శ్రీకృష్ణ భగవాను యొక్క నిజతత్వము తెలుసుకున్నటువంటి వాళ్ళు అవుతారు. ఆ భగవానునికి సంపూర్ణ శరణాగతి చేసేటువంటి భావన మనలో ప్రకోపితం కావలసి ఉంటుందన్నమాట. అది కూడా చేయలేకపోతే వాళ్ళు నిజంగా మూర్ఖుల కింద పరిగణించబడతారు. గీతోపదేశ లక్ష్యమే వారికి అందరి విషయంగా అవుతుంది అనే విషయాన్ని చెప్తూ శ్రీలా ప్రభుపాదుల వారు కృష్ణ భక్తి భావనని ఏ విధంగా జాగృతం చేసుకోవచ్చు అనే విషయాన్ని ఈ అధ్యాయంలో అనేక రకాలుగా చెప్పడం జరిగిందని మనకు వివరిస్తారనమాట. అజ్ఞానం కృష్ణ భక్తి భావంలో నియమాలు పాటించడం ద్వారా క్రమంగా తొలగిపోయేటువంటి అవకాశం ఉంది. ఎప్పుడైతే మనలో అజ్ఞానం ఉన్నదో, పుట్టుకతో మనందరం అజ్ఞానులమే, అందుకని ఇటువంటి అజ్ఞానం ఎప్పుడు మనకి తొలగుతుందంటే ఎప్పుడైతే మనము కృష్ణ భక్తి భావనలో మనము అడుగు పెడతామో, ఎలా అడుగు పెడతామంటే సాధు సాంగత్యం, శాస్త్ర సాంగత్యం, సత్సాంగత్యం వల్ల పెడతాం. అదే శ్రవణం, కీర్తనం, స్మరణం అనేటువంటి భగవంతుని యొక్క నామ కథా లీలల శ్రవణం చేయటము, కీర్తన చేయటము, స్మరణం చేయటం ద్వారా ఆటోమేటిక్ గా అజ్ఞానాన్ని తొలగించుకొని మనలో ఉన్నటువంటి కృష్ణ భక్తి భావనని జాగృతం చేసుకోగలమని చెప్పుకుంటూ ఇవన్నీ కూడా నియమిత కర్మలపై ఆధారపడినటువంటి యజ్ఞాలుగా చెప్పాయి. శ్రవణ యజ్ఞం కావచ్చు, కీర్తన యజ్ఞం కావచ్చు, స్మరణ యజ్ఞం కావచ్చు, అర్చన యజ్ఞం కావచ్చు, ఏవైనా సరే ఈ యజ్ఞములన్నీ కూడా నియమిత కర్మలపై ఆధారపడిన యజ్ఞాలుగా చెప్పబడనమాట. వీటన్నిటిలో ముఖ్య విషయం ఆత్మానుభవమే. అంటే ఏది మార్గమైనప్పుడు కూడా ఏదైతే ఆత్మానుభవాన్ని పొందేటువంటిదే కృష్ణ భక్తి భావన జాగృతం చేసుకోవటం అనమాట. ఆ లక్ష్య సాధనను కోరుకున్నటువంటి వాళ్ళు
భగవద్గీత యొక్క నిజమైనటువంటి విద్యార్థి కాగలరు. అంటే భగవద్గీతకు నిజమైన విద్యార్థి ఎవరంటే ఎవరైతే ఆత్మానుభవ జ్ఞానాన్ని పొందాలనుకుంటున్నారో, తమలో స్థితమైనటువంటి ఆత్మ పరమాత్మ సంబంధ విషయ జ్ఞానాన్ని ఎవరైతే తెలుసుకోవాలనుకుంటున్నారో, ఎవరైతే తద్వారా కృష్ణ భక్తి భావన జాగృతం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారో, వారే వాస్తవమైనటువంటి విద్యార్థి కాగలరు. ఎవరికి? భగవద్గీతకి అనే విషయాన్ని శిలా ప్రభుపాద చెప్తున్నారన్నమాట. మొత్తం ఈ అధ్యాయంలో ఉన్నటువంటి అంశాలన్నిటినీ ఒకసారి మనం పరిశీలిస్తే కృష్ణ భక్తి భావన జాగృతికి అనేక రకమైనటువంటి మార్గములను భగవాన్ ద్వారా శిలా ప్రభుపాదుల వారి భాష్యం ద్వారా మనకు వివరించేటువంటి ప్రయత్నం చేశారు. అందులో కొన్ని ముఖ్యమైనటువంటి కొన్ని చూద్దాం. వర్ణాశ్రమ ధర్మములను ఆచరించడం ద్వారా కూడా కృష్ణ భక్తి భావనను జాగృతం చేసుకోవచ్చు. దేవతల కొరకు చేసేటువంటి యజ్ఞముల ద్వారా కూడా కృష్ణ భక్తి భావనను మనం జాగృతం చేసుకోవచ్చు. పరబ్రహ్మోపాసన ద్వారా కృష్ణ భక్తి భావనను జాగృతం చేసుకోవచ్చు. బ్రహ్మచర్యం ద్వారా కృష్ణ భక్తి భావనను జాగృతం చేసుకోవచ్చు. నియమితమైనటువంటి గృహస్థ జీవనం ద్వారా మనము కృష్ణ భక్తి భావనను జాగృతం చేసుకోవచ్చు. వివిధ రకాలైనటువంటి యోగ మార్గముల ద్వారా కర్మయోగము, జ్ఞానయోగము, ధ్యాన యోగము, భక్తి యోగము మార్గం ఏదైనప్పటికీ కూడా యోగముల ద్వారా మనము భగవాన్ యొక్క భక్తిని మనలో జాగృతం చేసుకోవచ్చు. అంతేకాదు తపస్సు ద్వారా కూడా భగవద్భక్తిని మనలో జాగృతం చేసుకోవచ్చు అనేటువంటి వివిధ అంశాలన్నింటినీ కూడా ఈ అధ్యాయంలో మనకి భగవానుడు శిలా ప్రభుపాదుల వారి భాష్యం ద్వారా అందించేటువంటి ప్రయత్నం జరిగిందనమాట. సారాంశం ఏమంటే మొత్తం మీద మళ్ళా చివరికి శిలా ప్రభుపాదులు వస్తూ శ్రీకృష్ణుని ప్రామాణికతనే శంకించేవారు పతనం చెందుతారని స్పష్టం చేస్తున్నారు. అంటే మొత్తం ఈ యొక్క అధ్యాయంలో ఈ దివ్య జ్ఞానము ముందు అవగతం కావాలంటే శ్రీకృష్ణ భగవాన్ని సంపూర్ణంగా భగవంతుని శరణాగతి చేసినటువంటి భావన ఉండాలన్నమాట. అటువంటి ఎవరైతే ఆయన ప్రామాణికతనే శంకిస్తారో వాళ్ళకి ఎప్పటికి కూడా ఈ జ్ఞానం అంతుపట్టదనమాట. శ్రీకృష్ణ భగవానుడు నిశ్చయంగా దివ్య పురుషుడు మరియు అతని కర్మలన్నీ కూడా దివ్యమైనటువంటివి అని స్పష్టం చేస్తున్నారు. ఈ విషయం ఎవరైతే అర్థం చేసుకొని వారు ఉంటారో వారు గీతాధ్యాయనం మొదటి నుంచే ముక్త పురుషులై ఉంటారు. అంటే గీతోపదేశానికి మొదటి నుంచి కూడా ఎవరైతే భగవాన్ యొక్క జన్మ కర్మ రెండు దివ్యమైనటువంటి అనేటువంటి భావనతో సంపూర్ణ శరణాగతి చేసి భగవద్గీత శ్రవణ కీర్తనం చేస్తున్నారో వాళ్ళు ఆటోమేటిక్ గా కూడా ముక్త పురుషులయ్యేటువంటి అవకాశం ఉన్నది అని శిలా ప్రభుపాద మనకు స్పష్టం చేసేటువంటి చెప్తున్నారు అనమాట. అందుకనే ఇవన్నీ కూడా అమలు కావాలంటే గురు సన్నిధి చాలా ముఖ్యము అనే విషయాన్ని మరొకసారి మనకు గుర్తు చేసేటువంటి ప్రయత్నం చేశారు శిలా ప్రభుపాదుల వారి భాష్యంలో. భగవద్గీత అధ్యయనం లేదా ఇతర శాస్త్ర అధ్యయనం గురు సన్నిధిలో సేవ మరియు శరణాగతితో తప్పనిసరిగా చేసి తీరవలసిందే, వేరే మార్గమేమీ లేదు. ఆధ్యాత్మిక గురువు అనంతకాలం నుంచి అవిచ్ఛిన్నంగా వస్తున్న గురు పరంపరలో ఉన్నటువంటి వాడు అయి ఉండాలన్నమాట. ఏ గురువు అంటే ఆ గురువు కాదు, ఎవరైతే అవిచ్ఛిన్నమైనటువంటి గురు పరంపర ద్వారా వస్తూ ఉండుంటారో అటువంటి ఆధ్యాత్మిక గురువును ఆశ్రయించి సేవించినప్పుడు మాత్రమే అటువంటి ఉన్నతమైనటువంటి జ్ఞానము పట్టుబడదనే విషయాన్ని చెప్తూ అనేక లక్షల సంవత్సరాలకు పూర్వం సూర్యదేవునికి ఉపదేశించబడి అతని ద్వారా ధరిత్రలో వ్యాప్తి చెందిన శ్రీకృష్ణ భగవాన్ ఉపదేశాల నుంచి అట్టి గురువు ఏమాత్రం వైదొలగరు. ఎందుకంటే ఏదైతే భగవానుడు గురు పరంపర మార్గాన్ని ఏదైతే భగవద్గీతలో స్పష్టం చేసి ఉన్నారో, ఏ విధంగా గురు పరంపరను అనుసరించాలనే విషయాన్ని స్పష్టం చేసి ఉన్నారో అటువంటి గురు పరంపరని ఖచ్చితంగా ఎవరైతే భగవద్గీతను యథాతథంగా స్వీకరించి అనుసరిస్తున్నారో వాళ్ళు ఎప్పుడు కూడా ఆ గురు పరంపర నుంచి విచ్ఛిన్నం కారనమాట. అటువంటి గురువు యొక్క ఎవరైతే ఉన్నారో అటువంటి గురువును ఆశ్రయించి సేవిస్తేనే తప్ప ఈ యొక్క రహస్యమైనటువంటి అద్భుతమైనటువంటి ఉన్నతమైనటువంటి భగవద్గీత శాస్త్ర జ్ఞానము అంతుపట్టదు అనే విషయాన్ని చెప్తూ ప్రతి ఒక్కరూ కూడా భగవద్గీత మార్గం దానిలో తెలుపబడిన విధంగా అనుసరిస్తూ ఇతరులను సత్య మార్గం నుంచి పెడతలో పట్టించే స్వార్థపరులతో జాగ్రత్తగా ఉండాలి. అంటే గురు పరంపర లేనటువంటి అనేక మంది వ్యక్తులు ప్రస్తుత కాలంలో భగవద్గీతకి భాష్యం రాయటం కానీ భగవద్గీత మీద ప్రవచనం చేసేటువంటి ప్రయత్నం కానీ చేస్తూ ఉంటారు అనమాట. అవి చాలా అద్భుతంగా ఆకర్షణీయంగా ఉండవచ్చు, కానీ ఎప్పుడైతే ఆ వ్యక్తికి గురు పరంపర లేదో, ఆ గురు పరంపర లేనటువంటి ప్రస్తావన ఏదైతే ఉన్నదో, మేబీ అతనికి సంస్కృతంలో పాండిత్యం ఉండటం వల్ల ఆ పాండిత్య జ్ఞానాన్ని అంతటి కూడా మనకు అందించేటువంటి ప్రయత్నం చేసినప్పుడు మనకు ఆకర్షణీయంగా అనిపించవచ్చు. కానీ ఎప్పుడైతే అది గురు పరంపరగా వచ్చినటువంటి జ్ఞానం కాదు అని తెలిసిందో
తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉంటుందన్నమాట. ఎవరిని కూడా మనం చెప్పుకున్నాం అనేక సందర్భాల్లో, వినదగునెవ్వరు చెప్పిన వినినంతన వేగపడక వివరింపదగును, కనికల్ల నిజము తెలిసిన మనుజుడుకో నీతిపరుడు మహిళ సుమతి అని చెప్తున్నాం. సుమతి శతకంలో పద్యం అన్నమాట. అనేక మంది ప్రస్తుత సమాజంలో గురు పరంపర లేనటువంటి వ్యక్తులు భగవద్గీతని ఒక సాధనంగా చేసుకొని తమకు ప్రాముఖ్యతను, కీర్తిని పెంచుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తులను మనం చూస్తున్నాం అన్నమాట. అందుకని వాళ్ళ నుంచి జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైతే గురు పరంపరలైనటువంటి వ్యక్తులు చెప్తూ ఉన్నారో అటువంటి భగవద్గీత జ్ఞానం కూడా కేవలము పాండిత్య రూపంగా తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి దాన్ని ప్రామాణికంగా తీసుకునేటువంటి ప్రయత్నము ఎటువంటి పరిస్థితుల్లో చేయకూడదు. అందుకని వీలైనంత వరకు ఏంటంటే మనము గురు పరంపర కలిగినటువంటివి అద్భుతమైనటువంటి జ్ఞానంతో సంబంధించిన ప్రవచనాలు అనేకం అందుబాటులో ఉన్నాయి. కాబట్టి కేవలం గురు పరంపర కలిగినటువంటి వ్యక్తుల జ్ఞానాన్ని మాత్రమే మనము వారి ద్వారా మనము ఈ భగవద్గీత జ్ఞానాన్ని వినేటువంటి ప్రయత్నం చేద్దాం అనే విషయాన్ని తెలుపుతూ, ఈ యొక్క శ్లోకాన్ని కనుక మనం సమగ్రంగా అంతకు ముందున్న శ్లోకాలతో కనుక మనం ఒకసారి అన్వయించుకుంటూ చూస్తే కనుక సనాతన యోగం అని చెప్పారు శిలా ప్రభుపాద యొక్క శ్లోకం యొక్క 42వ శ్లోకం మొట్టమొదటి అనమాట. అంటే ప్రామాణిక గురు పరంపరను అనుసరించి కృష్ణ, సూర్య, మను, ఇక్ష్వాకు అనేటువంటి వారి ద్వారా ఏ విధంగా ప్రామాణిక గురు పరంపర ఉందో దాని నుంచి వచ్చినటువంటి జ్ఞానము కాబట్టి ఇది సనాతన యోగం అయింది అని చెప్పుకుంటూ వచ్చారనమాట. అదే సందర్భంలో స్వార్థపరులతో మనం జాగ్రత్తగా ఉండాలనే విషయం చెప్తూ, తర్వాత అంటే వివిధ రకాలైనటువంటి యజ్ఞాలు ఏవైతే ఉన్నాయో ఇది సక్రమ కర్మ అని చెప్పుకుంటూ వచ్చారనమాట. సకామ కర్మ, దేవతా యజ్ఞాలు, పరబ్రహ్మ యజ్ఞము, బ్రహ్మచర్యము, గృహస్థ జీవనము, ఇంద్రియ నిగ్రహము, యోగ సాధన, తపస్సు, భౌతిక సంపద త్యాగము, వేదాధ్యయనము, వర్ణాశ్రమ ధర్మం అనేటువంటి అనేక రకములైనటువంటి కర్మ మార్గములు ఏవైతే ఉన్నాయో తద్వారా వివిధ రకాలైనటువంటి యజ్ఞాలు చేయవచ్చు అనేటువంటి విషయాన్ని భగవానుడు మనకి చెప్పేటువంటి ప్రయత్నం చేశారనమాట. ఆ తర్వాత యజ్ఞ కర్మలలోకి వస్తే దాన్ని 2 రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి భౌతిక సంపత్తి యజ్ఞము, ఇంకోటి ఆధ్యాత్మిక యజ్ఞము. అంటే భగవద్గీత మార్గంలో చేసేటువంటిది. భగవద్గీత మార్గంలో చేసేటువంటి యజ్ఞము ద్వారా మనకు 2 విషయాలు అర్థమవుతాయి అనమాట. ఏంటంటే అవి ఆత్మ యొక్క సహజ స్థితి ఏంటంటే ఇది భగవదాంశని, అది సూక్ష్మ స్వాతంత్రము కలిగినదని విషయ జ్ఞానాన్ని మనం తెలుసుకుంటాము. అదే సందర్భంగా భగవంతుని గురించిన సత్యం గురించి కూడా తెలుసుకుంటాం అనమాట. భగవంతుని గురించిన వాస్తవమైనటువంటి జ్ఞానాన్ని మనం పొందుతాము ఈ ఆధ్యాత్మిక జ్ఞానం చేసిన ద్వారా. ఎవరైతే ఆత్మానుభవం జ్ఞానాన్ని పొందలేరో వారిని మూర్ఖులుగా పరిగణించవలసి వస్తుంది. అదే సందర్భంగా భగవంతుని గురించిన సత్యాన్ని తెలుసుకోలేనటువంటి వారిని శ్రద్ధాహీనులుగా పరిగణించవలసి వస్తుంది అనే విషయాన్ని ఈ యొక్క శ్లోకానికి సారాంశంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. అన్నిటి మీద చూస్తే ఓవరాల్ గా మనకు ఉండవలసినటువంటి అంటే ఈ మార్గం ఏదైనప్పుడు కూడా ఆత్మానుభూతే అత్యంత ముఖ్యమైన అంశం అనమాట. ఈ యొక్క శ్లోకంలో ఓవరాల్ గా చెప్పడం జరిగింది అనమాట. ఎప్పుడైతే ఆత్మానుభూతి కలిగిందో అప్పుడు మాత్రమే మనము సరైనటువంటి మార్గంలో గమ్యానికి చేరేటువంటి ప్రయత్నం చేస్తున్న వాళ్ళము అనే విషయాన్ని ఇక్కడ శిలా ప్రభుపాదుల వారు ఈ యొక్క శ్లోక భాష్యంలో మనకు వివరించేటువంటి విశేష ప్రయత్నం చేశారనమాట. ఏదైతే మనం ఈ దివ్య జ్ఞానం అనేటువంటి అంశం ఏదైతే ఉందో, ఏవైతే అంశాలు మనం ఈ యొక్క అధ్యాయంలో చర్చించుకుంటూ వస్తున్నామో ఆ అంశాలన్నింటినీ కూడా ఒక అద్భుతమైనటువంటి కీర్తనలో అన్నమాచార్యుల వారు మనకు వివరించేటువంటి ప్రయత్నం చేశారనమాట. ఇట్టె జ్ఞాన మాత్రమున ఎవరైనా ముక్తులే పుట్టుగురు మరిదేవు పొందుతురు మోక్షం అంటారు. ఈ జ్ఞానం ఏదైతే ఉందో, ఈ దివ్య జ్ఞానం ఏదైతే ఉందో, భగవద్గీతలో ఉపదేశించినటువంటి ఆత్మ పరమాత్మ విశేష అనుభూతికి సంబంధించిన జ్ఞానం ఏదైతే ఉందో, ఇది ఎవరైతే తెలుసుకుంటావో వారు ముక్తులవుతారు. ఎటువంటి ముక్తులవుతారు అంటే ఇక పుట్టేటువంటి మోక్షం వస్తుంది వాళ్ళకి. ఇంక పుట్టుకలు మరి లేవు, జన్మరాహిత్యమైన స్థితిని వాళ్ళు పొందుతారు. ఈ విషయాన్ని, ఈ జ్ఞానాన్ని పొందినటువంటి వాళ్ళు, దివ్య జ్ఞానం పొందినటువంటి వాళ్ళని చెప్తామట. అతి సూక్ష్మం ఈ ఆత్మ అందులో హరి ఉన్నాడు, కథల వినుటగాని కానరాదు, క్షితిద్రేహాలు ప్రకృతికి చెందిన వికారములు, మతినిధి తెలియటే మహిత సుజ్ఞానం. అంటే ఇక 2 అంశాలు, ఆత్మ పరమాత్మ సంబంధాన్ని, దేహము ప్రకృతి సంబంధాన్ని ఈ యొక్క చరణంలో అన్నమాచార్యులు వారు మనకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అతి సూక్ష్మం ఈ ఆత్మ అందులో హరి ఉన్నాడు. ఈ ఆత్మ ఏదైతే ఉన్నదో అంటే ఆత్మ అనేటువంటి దానికి శిలా ప్రభుపాదుల వారు అనేక సందర్భాలలో దాన్ని ఆ శ్లోకమును ఆ యొక్క సందర్భాన్ని అనుసరించి ఒక్కొక్కసారి దాన్ని ఆత్మగా, జీవాత్మగా, మనస్సుగా, దేహంగా కూడా పరిగణించబడుతుంది అనమాట. అలా చూసుకున్నా కూడా ఈ యొక్క జీవాత్మ అతి సూక్ష్మమైనటువంటిది,
అందులో కూడా హరి ఉన్నాడు, ఆ యొక్క భగవానుడు స్థితుడై ఉన్నాడు. అయితే ఏంటంటే మనము దీన్ని వినగలము కానీ కనలేము అనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తున్నామంటే ఆత్మని మనం అనంతట మనం ఎప్పుడు కూడా దర్శనము చేయలేము. క్షితి దేహాలు ప్రకృతికి చెందిన వికారములు. ఈ దేహం ఏదైతే ఉన్నదో, భౌతిక శరీరం ఏదైతే ఉందో, ఇది ప్రకృతి నుంచి వచ్చిందనమాట. మతినిధి తెలియుటే మహిత సుజ్ఞానం. అంటే ఈ యొక్క దేహం ఏదైతే ఉందో ఇది ప్రకృతి నుంచి పంచభౌతికమైనటువంటి శరీరము. ఈ శరీరములో స్థితమైనటువంటి జీవాత్మ ఏదైతే ఉందో అది భగవంత్ సంబంధమైనటువంటిది, హరితో కూడినటువంటిది. ఆ హరితో కూడినటువంటిది కాబట్టి ఆ ఆత్మ పరమాత్మ సంబంధాన్ని, అదే సందర్భంగా దేహము ప్రకృతి సంబంధాన్ని తెలియటమే ఇదే అసలైన సుజ్ఞానము అని చెప్తున్నారు అనమాట. అంటే మొట్టమొదటి ఏం చెప్తున్నారు, ఏదైతే జన్మరాహిత్యగా స్థితిని మనకి ఇవ్వగలగదో అదే అసలైనటువంటి జ్ఞానము. ఆ జ్ఞానం ఎలా మనం అర్థం చేసుకోవాలంటే ఆత్మ పరమాత్మ సంబంధమైనటువంటిది, దేహము ప్రకృతికి సంబంధించిన విషయ జ్ఞానాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటామో అది మనకు మార్గం అవుతుంది అనే విషయాన్ని ఇదే సుజ్ఞానం అని చెప్తూ, తర్వాత లోకము శ్రీపతి యాజ్ఞలో తత్వాలు 24 కైకొని సేతలు చేసి కర్తలు లేరు. అంటే ఈ లోకం, ఈ యొక్క భౌతిక విశ్వమంతా ఏదైతే ఉందో ఇది 24 తత్వాలతో కూడినటువంటిది. ఈ 24 తత్వాలు ఎక్కడి నుంచి వచ్చినాయంటే శ్రీపతి ఆజ్ఞ ద్వారా, ఆ లక్ష్మీపతి ఆజ్ఞ ద్వారా ఇవన్నీ కూడా సృజించబడినాయి అనేటువంటి విషయాలు చెప్తారన్నమాట. 24 తత్వాలు ఏంటంటే పంచభూతములు, పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, 5 తన్మాత్రలు, మూడు సూక్ష్మ మనస్సు, బుద్ధి, అహంకారంతో కూడినటువంటి 3 సూక్ష్మ శరీర భాగములు, అంశములు, జీవాత్మ. ఈ యొక్క 24 తత్వాలతో కూడి ఉన్నటువంటిది ఈ యొక్క భౌతిక లోకం అన్నమాట. దీన్ని ఇదంతా ఎలా ఏర్పరచబడిందంటే ఆ భగవంతుని ద్వారా ఏర్పరచబడింది. కైకొని చేసి కర్తలు లేరు. అంటే ఎవరైతే దీన్ని తెలుసుకోకుండా చేస్తారో వారు అజ్ఞానములో ఉన్నటువంటి వారు. ఎవరైతే తెలుసుకొని చేస్తారో వారు సుజ్ఞానమును పొందినటువంటి వారు. శాకిరింతే జీవుడు స్వతంత్రుడు దేవుడు. అంటే జీవుని యొక్క సహజ స్థితి ఏంటంటే భగవంతుని భక్తియుత సేవ చేయటమే. నిరంతరము తాను కేవలము భగవంతుని సేవకునే కానీ మాత్రమే కానీ ఆ భోక్తారం యజ్ఞత సర్వయజ్ఞములకు భక్త భగవానుడే. ఎటువంటి పరిస్థితుల్లో కూడా తాను భోక్తను కాదు అనేటువంటి అంశాన్ని తెలుసుకో ఉండటమే ఇది జీవునికి తెలియవలసిన అంశం. అంటే సాకిరింత ఎప్పుడు సేవించటమే ఆ యొక్క జీవుడికి ఉండవలసినటువంటి ఉత్తమ లక్షణము. ఇదే అసలైన సుజ్ఞానం అన్నమాట. కానీ స్వతంత్రుడు దేవుడు మటుకు స్వతంత్రుడు. ఈ కొలది గని సుఖించుటే సుజ్ఞానము. ఈ మాత్రం తేడాన్ని తెలుసుకోవటం అంటే కర్మయోగము తత్వ సంబంధమైనటువంటి విషయముల జ్ఞానాన్ని తెలుసుకోవటమే వాస్తవమైన సుఖముతో కూడినటువంటి సుజ్ఞానము అనేటువంటి అంశాన్ని ఇక్కడ చెప్తున్నమాట. కాలము దైవము సృష్టి కలిమన్యుల భాగ్యము. కాలము భగవాను సృష్టి. భగవద్గీతలో కూడా చెప్తా కదా భగవానుడు ఈ కాలమును నేనే అని చెప్తారనమాట. కలిమన్యుల భాగ్యము. ఎందుకంటే ఈ కలిలో ఏంటంటే కలియుగం ఏదైతే ఉందంటే ఒకరంగా మనుషుల యొక్క ఉత్తమమైనటువంటి అవకాశం అనమాట. వాలాయించి ఎవరిని వంచింపరాదు. అంటే తెలిసి ఎవరికి ద్రోహము చేయకుండా ఈ లీలలు శ్రీ వెంకటేశ్వరుని అని ఆచార్యుడు తాలిమి చెప్పగా, అంటే ఈ ఆత్మ పరమాత్మ జ్ఞానము కానీ, దేహ ప్రకృతి జ్ఞానము కానీ, 24 తత్వాలు కానీ, కర్మయోగము కానీ, ఇదంతా కూడా ఎప్పుడైతే ఆచార్యుడు గురువు ద్వారా మనం ఉత్తమ జన్మ, ఇది మానవ జన్మ, ఉత్తమ జన్మ అనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తూ మన్యుల భాగ్యము, కలియుగంలో ప్రత్యేకించి మనుషులుగా పుట్టడం అనేది ఉత్తమమైనటువంటి భాగ్యం కాబట్టి, ఉత్తమ జన్మం కాబట్టి, ఈ లీలలన్నీ కూడా భగవానునివి కాబట్టి ఈ లీలలన్నీ కూడా ఆచార్యుని ద్వారా తెలుసుకొని మనము తాలిమి చెప్పగా విని తలచుటే సుజ్ఞానము. ఎప్పుడైతే ఇది గురువు ద్వారా మనం స్వీకరిస్తామో ఈ జ్ఞానము, మనం చెప్పుకున్నాం తద్విద్ధి ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయా ఉపదేక్షంతితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన అని భగవానుడు చెప్పినట్టు ఎప్పుడైతే అలా నేర్చుకుంటామో అదే అసలైనటువంటి సుజ్ఞానము అని చెప్పుకుంటాం. అంటే ఓవరాల్గా ఏంటంటే ఏదైతే ముక్తినివ్వగలదో, మోక్షమునివ్వగలదో, జన్మరాహిత్య స్థితినివ్వగలదో అదే అసలైనటువంటి సుజ్ఞానము. ఆ సుజ్ఞానం ఎలా కలుగుతుంది అంటే
ఆత్మ పరమాత్మ సంబంధ జ్ఞానము ద్వారా అటువంటి సుజ్ఞానం కలుగుతుంది. దేహము ప్రకృతితో గల సంబంధ జ్ఞానము ద్వారా అటువంటి సుజ్ఞానం కలుగుతుంది. 24 తత్వాలను తెలుసుకొని కర్మయోగ ఆచరణలో నిలబడటం ద్వారా అటువంటి జ్ఞానం సుజ్ఞానం కలుగుతుంది. ఉత్తమమైనటువంటి మానవ జన్మను గురువును ఆశ్రయించడం ద్వారా భగవంతుని దర్శించడం వలన అటువంటి సుజ్ఞానం కలుగుతుంది అనేటువంటి అద్భుతమైనటువంటి ఈ యొక్క అధ్యాయంలో చెప్పిన అనేక అంశములను చక్కని కీర్తనలో అన్నమాచార్యుల వారు పొందుపరిచి మనకు అందించేటువంటి ప్రయత్నం చేశారనమాట. ఇట్ట జ్ఞాన మాత్రమున ఎవ్వరైనా ముక్తులే, పుట్టుగలు మరి లేవు పొందుతుట మోక్షము, అతి సూక్ష్మం ఈ ఆత్మ అందులో హరియున్నాడు, కథలే వినుటగాని కానరాదు, క్షితిదేహాలు ప్రకృతిని చెందిన వికారములు, నతినిధి తెలియుటే మహిత సుజ్ఞానము, లోకము శ్రీపతి యాజ్ఞలో తత్వాలు 24 కైకొని సేతలు చేసి కర్తలు లేరు, శాకిరింతే జీవుడు స్వతంత్రుడు దేవుడు, ఈ కొలది గని సుఖించుటే సుజ్ఞానము, కాలము దైవము సృష్టి కలిమన్యుల భాగ్యము, వాలాయించి ఎవ్వరికి వంచింపరాదు, ఈ లీలలు శ్రీ వెంకటేశ్వరుని ఆచార్యుడు తాలిమి చెప్పగా విని తలచుటే సుజ్ఞానము. అంటే గురువు ద్వారా ఈ యొక్క అద్భుతమైనటువంటి సుజ్ఞానాన్ని తెలుసుకొని మోక్షమును పొందేటువంటి ప్రయత్నం అనమాట, జన్మరాహిత్య స్థితిని పొందేటువంటి ప్రయత్నం చేయమని ఆ విధంగా అన్నమాచార్యులు వారు మనకు వివరించేటువంటి ప్రయత్నం చేశారు. హరే కృష్ణ. ఆ విధంగా మనము భగవద్గీత దివ్య జ్ఞానం అనేటువంటి 4వ అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నాం. ఇప్పటిదాకా మనం చెప్పుకున్న అంశాలలో ఏవైనా మార్పులు కానీ చేర్పులు కానీ ప్రశ్నలు కానీ ముఖ్యాంశములు కానీ ఉంటే తెలియజేయగలరు. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామ ప్రభుజీ. హరే కృష్ణ. మాత చెప్పండి మాతాజీ. ప్రభుజీ, ఇప్పుడు దాకా మీరు 4th చాప్టర్ అంతా కొంచెం ఒకసారి సమ్మరీ లాగే చెప్పరా? అదే కదా మాతాజీ ఇప్పుడు చెప్పుకుంది మనం మరొకసారా. కొంచెం ఇంపార్టెంట్ పాయింట్స్ దాంట్లో చాప్టర్ లో మొత్తం నేను అసలు సరిగా క్లాసే వినలేదు ప్రభు ఒక్కసారిగా. ఓకే. సో ఇది కనుక చూస్తే మనం ఏంటంటే ఒక 5 ముఖ్యాంశం అన్నమాట ఈ యొక్క అధ్యాయంలో మనకు వివరించేటువంటి ప్రయత్నం జరిగింది. ఒకటి ఏంటంటే దివ్య జ్ఞాన పరంపర, శ్రీకృష్ణుని దివ్యత్వము, జ్ఞాన మార్గం కర్మపై అవగాహన, యజ్ఞ మార్గం జ్ఞానాన్ని పొందటము, జ్ఞాన మార్గ కర్మ అనేటువంటి 5 ముఖ్యాంశాలను మనకి ఈ అధ్యాయంలో చెప్పేటువంటి ప్రయత్నం చేశారనమాట. మొట్టమొదటిగా ఈ శాస్త్రాన్ని రాజర్షుల పరంపర ద్వారా అధ్యయనం చేశారు అని భగవానుడు తెలియజేస్తాడు. ఇవం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహం అవ్యయం అనేటువంటి చెప్తూ, కానీ ఇది కాలక్రమేణా విచ్ఛిన్నమైంది. నేను సూర్యుడికి చెప్పాను, సూర్యుడు మనువుకి చెప్పాడు, మనువు ఇక్ష్వాకుడికి చెప్పాడు, కానీ కాలక్రమేణా అది విచ్ఛిన్నమైపోయింది. ఈ జ్ఞానం ఏదైతే ఉన్నదో దాన్ని మరలా నీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను శ్రీకృష్ణ భగవానుడు తన భక్తుడు సఖుడు అయిన అర్జునుడికి వివరించాడు అనమాట. అయితే అర్జునుడు ఈ సందర్భంగా ఒక ప్రశ్న వేస్తాడు. సూర్యుడు నీకన్నా ముందే జన్మించాడు కదా, నువ్వు అతనికి ఎలా చెప్పడం సాధ్యమైందంటే, దానికి శ్రీకృష్ణునికి భూత భవిష్యత్ వర్తమాన కాలాలు తెలుసు, కానీ అర్జునుడికి నాకు తెలుసు కానీ నీకు తెలియదు. ఎందుకంటే నువ్వు ఉన్నావు, నేను ఉన్నాము, ఈ యొక్క సృష్టికి ముందు ఉన్నాము, తర్వాత ఉంటాము, కానీ ఆ జ్ఞానము నాకుంటుంది కానీ నీకుండదు అనే విషయాన్ని చెప్తూ, ఎందుకంటే నా యొక్క జన్మ కర్మ 2 కూడా దివ్యమైనటువంటివి అని భగవాను యొక్క అవతార రహస్యాన్ని, అవతార విశిష్టతని, దాని ఉద్దేశాన్ని వివరించేటువంటి ప్రయత్నం చేస్తారు భగవాను అనమాట. అదే సందర్భంగా భగవానుడు ఎవరైతే వేదమాం ప్రపంచంతే, ఎవరు ఏ విధంగా నన్ను ఆశ్రయిస్తే వారిని నేను ఆ విధంగా అనుసరిస్తాను, వారికి ఆ విధంగా ప్రతిస్పందన చూపిస్తాను, అనుగ్రహిస్తానని భగవానుడు తెలియజేస్తారనమాట. ఆ సందర్భంగా చెప్తూ, కొంతమంది శీఘ్రమైనటువంటి ఫలాల కోసం దేవతలను పూజిస్తారు, అయితే వాళ్లకు కూడా నేను నా నుంచే వాళ్ళ ద్వారానే నేను వారికి ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాననే విషయం చెప్తూ, ఈ యొక్క సృష్టిలో 4 వర్ణాలను నేను సృష్టించాను అని వివరించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇది శ్రీకృష్ణుని కర్మ అతనికి అయితే నా కర్మాచరణ ఏదైతే ఉందో అది నా మీద మటుకు ప్రభావం చూపించదు, నేను కర్మ ఆచరిస్తున్నప్పుడు దానికి అతీతునిగా ఉంటానని భగవానుడు స్పష్టం చేస్తాడు అనమాట.
ఈ యొక్క భగవంతుని యొక్క దివ్య కర్మలను ఎవరైతే తెలుసుకొని దానిని స్వామిని ఆచరించేటువంటి ప్రయత్నం చేస్తారో వాళ్ళు ముక్త పురుషులుగా పరిగణించబడతారని చెప్పడం జరిగిందనమాట. అదే చెప్తూ ఈ కర్మలు ఏవైతే ఉన్నాయో వివిధ రకాలని కర్మని అర్థం చేసుకోవటం అంత సులభమైన విషయం కాదు, అది చాలా కష్టమైనదని విషయం చెప్తూ ఏం చేయాలి అంటే కర్మయందు అకర్మను చూడాలా, అకర్మయందు కర్మను చూడాలా. ఇది ఎప్పుడైతే చూడగలుగుతావో ఆటోమేటిక్ గా ముక్త కర్మ చేసేటువంటి కర్త యొక్క లక్షణాలు ఇవి. అంటే ముక్త స్థితిలో ఉన్నటువంటి కర్త ఎవరైతే ఉన్నారో అతను ఎటువంటి కర్మ చేస్తాడంటే కర్మలో అకర్మను, అకర్మలో కర్మను చూసేటువంటి ఉత్తమమైనటువంటి జ్ఞానస్థితిలో నెలకొని ఉంటాడని చెప్తూ వివిధ రకాలైనటువంటి యజ్ఞాలు ఏ విధంగా చేయబడతాయి, ఆ యజ్ఞాల ఫలములు ఏమిటి, ఎలా పొందుతారు దేవతలను కొంతమంది యజ్ఞంలో పూజిస్తారు, కొంతమంది బ్రహ్మయజ్ఞం చేస్తారు, కొంతమంది కేవలం ఇంద్రియ భోగం కోసం మాత్రమే యజ్ఞం చేస్తారు, కొందరు ఇంద్రియ నిగ్రహం కోసం యజ్ఞాన్ని పొందేస్తారు అని చెప్తూ యజ్ఞములు ఏది చేసినప్పటికీ కూడా దాని యొక్క అంతిమ లక్ష్యం జ్ఞానం పొందటం అయి ఉండాలి అనేటువంటి విషయం చెప్తూ, అయితే కొంతమంది కేవలం పాప పరిహారం కోసము, కోరికల కోసము, ఆధ్యాత్మిక స్థితిని పొందటం కోసం కూడా చేస్తూ ఉంటారని భగవాన్ చెప్తామట. యజ్ఞముల ఉద్దేశాన్ని 3 రకాలైనటువంటి ముఖ్యోద్దేశాలతో యజ్ఞములు ఆచరించబడతాయని భగవాను వివరించేటువంటి ప్రయత్నం చేస్తారు. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా యజ్ఞాచరణ గాని కర్మాచరణ గాని ఏదైనా కూడా దీని యొక్క జ్ఞానం ఎలా అందుతుంది అంటే గురువును ఆశ్రయించి విచారించి సేవించడం వల్ల మాత్రమే ఈ జ్ఞానం అందుతుంది అనే విషయాన్ని 34వ శ్లోకంలో తద్విద్య ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవ అనేటువంటి వివరించేటువంటి ప్రయత్నం చెప్తారన్నమాట. ఎవరైతే గురువును ఆశ్రయించి సేవించి జన్మరాహిత్యమునిచ్చేటువంటి ఈ జ్ఞానాన్ని ఎవరైతే పొందగలుగుతారో వారు ఆటోమేటిక్ గా మోహరాహిత్య స్థితికి విశుద్ధ దృష్టి కలిగి పాప పరిహరణ జరిగిన వాళ్ళే ఉంటారని చెప్తూ ఆ విధంగా జ్ఞానం పొందటంలో శ్రద్ధ ఉండవలను, శ్రద్ధ ద్వారా మాత్రమే ఇటువంటి ఉన్నతమైనటువంటి జ్ఞాన సముపార్జన జరగగలదు అని చెప్తూ ఇది ఎవరైతే శ్రద్ధ లేనిటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పటికీ కూడా ఈ జ్ఞానాన్ని పొందలేరు అని స్పష్టం చేస్తారు భగవానుడు. ఎందుకని కర్మఫల జ్ఞానం అందింది కాబట్టి నువ్వు తప్పకుండా లేచి యుద్ధం చేయి అర్జున అని చిట్ట చివరి శ్లోకంలో భగవాన్ అర్జునుడికి విశేషమైనటువంటి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం, ఉపదేశం చేయడం జరుగుతుంది అనమాట. ఆ విధంగా క్లుప్తంగా ఈ యొక్క అధ్యాయాన్ని మనం చెప్పుకునేటువంటి ప్రయత్నం చేశాం. హరే కృష్ణ.